ఆఫ్ ఇండియాలో అనుబంధ బ్యాంకుల విలీనం అమల్లోకి వచ్చింది. స్టేట్ బ్యాంక్ అనుబంధ బ్యాంక్ శాఖలన్నీ ఎస్బీఐ శాఖలుగా మారిపోయాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ తదితర బ్యాంకులు ఎస్బీఐలో విలీనమయ్యాయి. అటు ఇప్పటి వరకు ఉన్న ఎస్బీఐ లోగోను మార్పులు చేసి కొత్త లోగోను రూపొందించారు. పూర్తిగా వ్యవస్థలన్నింటినీ ఏకీకృతం చేయడానికి 2 నెలల సమయం పడుతుందని ఎస్బీఐ తెలిపింది. విలీనం వల్ల అనుబంధ బ్యాంకులకు చెందిన చాలా వరకు శాఖలను మూసివేస్తారు అన్న వార్తలు వస్తున్నాయి. ఖాతాదారులు చెక్కుల క్లియరెన్స్, నగదు డిపాజిట్ మిషన్ తదితర సదుపాయాల కోసం ప్రస్తుత శాఖనే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఎస్బీఐకి ఇతర అనుబంధ బ్యాంకు శాఖల మధ్య నగదు బదిలీ ఉచితంగానే చేసుకోవచ్చు. అనుబంధ బ్యాంకుల ఖాతాదారులు ఇవాల్టి నుంచి ఆన్లైన్ కార్యకలాపాలన్నీ ఎస్బీఐ ఆన్లైన్ బ్యాంకింగ్ సేవల ద్వారా చేసుకోవచ్చు. పాత యూజర్ నేమ్, పాత పాస్వర్డ్తోనే ఇది పనిచేస్తుంది. అయితే నెఫ్ట్, ఆర్టీజీఎస్ సేవల్లో ఎస్బీఐ ఛార్జీలు వర్తిస్తాయి. ఎస్బీఐ ఎనీవేర్ అసోసియేట్ బ్యాంక్స్ యాప్ను మాత్రం తదుపరి నోటీసు వరకు వినియోగించుకోవచ్చు. ఇక నుంచి ఎస్బీఐ ఛార్జెసే కట్టాల్సి ఉంటుంది. అనుబంధ బ్యాంకులు ఐఎఫ్ఎస్సి కోడ్ ప్రస్తుతానికి మారకపోయినప్పటికీ జూలై నుంచి మారే ఛాన్స్ ఉంది. బ్యాంకులకు చెందిన అందరు ఖాతాదారులకు తాజా చెక్, పాస్ పుస్తకాలు జారీ అవుతాయి. ఫిక్స్డ్ డిపాజిట్లు మెచ్యూరిటీ గడువు వరకు అలాగే ఉంటాయి. ఆ తర్వాత ఎస్బీఐకి చెందిన డిపాజిట్ పథకాల్లో ఏదో ఒకదానిని ఎంచుకోవాల్సి ఉంటుంది. అనుబంధ బ్యాంకుల విలీనంతో ప్రపంచంలో అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటిగా ఎస్బీఐ అవతరించింది.